ఈడ జల్లనోడు ఇందురుల జల్లుతాడా అనే తట్టే ఉండేనట వెనకటెవలో అచ్చం అట్లనే ఉన్నది కావచ్చని అంటుర్రు సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ ఎన్నికలకు పోయిన ముచ్చట్ను. కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుంది కావచ్చు రేవంత్ రెడ్డి పరిపాలన గురించి చెప్తే బీహార్లో అనుకుంటే కొండ నాలుకకి మందు పెడితే ఉన్న నాలుగు ఊసినట్టే అవుతున్నదట కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఓట్లకు ముందు తెలంగాణ సీఎం తమిళనాడు సీఎంలను ఫుట్బాల్ ఆట ఆడుకోవాలి బీఆర్ జనం అన్నట్టు చెప్తున్నాడు ప్రశాంత్ కిషోర్. एमके स्टालिन और रेवंत रेड्डी आए हैं कल और परसों। इन लोगों ने बिहार के लोगों को तमिलनाडु में मारा है। रेवंत रेड्डी ने कहा सीएम है, कहता है कैमरे पर कि बिहार के लोगों का डीएनए है मजदूरी करना, और तमिलनाडु में बिहार के बच्चों को मारा गया। अब वही एमके स्टालिन आकर बिहार में वोट मांग रहे हैं। तो मैं बिहार के युवाओं से, यहाँ के लोगों से आग्रह करना चाहता हूँ कि इनका पूरा बायकाट होना चाहिए। ये लोग तमिलनाडु में, कर्नाटक में, हरियाणा में बिहार के बच्चों को मार रहे हैं और यहाँ आकर वोट मांगता है, इसको एकदम बहिष्कार होना चाहिए। ఇన్నరా తెలంగాణ తమిళనాడు ముఖ్యమంత్రులు బీఆర్ జనాలు కూలోలు వాళ్ళ డిఎన్ఏలనే దోపిడీ ఉంటుంది అన్నట్టు మాట్లాడిండ్రు. అట్లా మాట్లాడిన మన బీహార్ జాతి పబ్లిక్ ను కించపరచుడే కాదు దొంగలు దోపిడిదారులు అన్నట్టు చేసిండ్రు. కాబట్టి అట్లా మాట్లాడిన వాళ్ళను వాళ్ళ పార్టీలను బీహార్ నుంచి బాయ్కాట్ చేయండి, బీహార్ రాష్ట్రం నుంచి బయటికి ధర్మి కొట్టిండ్రు అన్నట్టు చెప్తున్నాడు ప్రశాంత్ కిషోర్. దీన్ని బట్టి చూస్తుంటే బీఆర్ ఎన్నికలలో మన సీఎం రేవంత్ రెడ్డి చేయబట్టే కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చుడు కంటే ఖాళీ చచ్చుడు అయ్యేటట్టున్నది అంటుర్రు. ఎక్కడికి పోయినా ఏదో పెంట చేసుడు, పబ్లిక్ కోపాలు వచ్చేటట్టు చేసుడు మన సీఎం రేవంత్ రెడ్డికి వెన్నతోని పెట్టిన విద్య అన్నట్టే చేస్తుండంటుర్రు ఈ ముచ్చట తెలిసిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.